ఓం శాంతి. బేహద్దు పరివారంనకు బేహద్దు మా బాపూజీ యొక్క ప్రియ స్మృతులతోటి ఈరోజు బేహద్దు ఆకారి బాప్ బ్రాహ్మణ జీవితానికి ఫౌండేషనే పవిత్రత అనే విషయం అవ్యక్తవాణి ద్వారా మనకు సందేశం ఇస్తూ ఉన్నారు. సమస్త దుఃఖాల నుండి విముక్తి చేసేటువంటి బేహద్దు బాప్ ఔర్ దాదా, దుఃఖాల నుండి రక్షించేటువంటి దయాసాగరుడైన బేహద్దు బాప్ దాదా బేహద్దు పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్ దాదా హోలీ హంసల్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క హోలీ హంస ఎంతవరకు పవిత్రంగా అయ్యారు అని, ఎంతవరకు హంసలాగా అయ్యారు అని. పవిత్రత అనగా హోలీగా అయ్యేటువంటి శక్తిని ఎంతవరకు జీవితంలో అనగా సంకల్పము, మాట, కర్మలో, సంబంధంలో, సంపర్కంలో తీసుకొచ్చారు. ప్రతి సంకల్పము పవిత్రంగా అనగా హోలీ యొక్క శక్తితోటి, పవిత్రతా శక్తితోటి సంపన్నంగా ఉండాలి. పవిత్రత సంకల్పం ద్వారా ఎటువంటి అపవిత్ర సంకల్పమైన ఆత్మనైనా సరే మీరు పరిశీలించి పరివర్తన చేయగలుగుతారు. పవిత్రత యొక్క శక్తితోటే ఎలాంటి ఆత్మకైనా సరే వారి దృష్టి, వృత్తి మరియు కృతిని మూడిటిని కూడా మార్చగలుగుతారు. ఈ యొక్క మహాన్ శక్తి ముందు అపవిత్ర సంకల్పాలు కూడా యుద్ధం చేయలేవు. ఏ విధంగా స్వయం సంకల్పము, మాట, కర్మలో ఓడిపోతూ ఉంటారో ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క వైబ్రేషన్స్ని మీరు ఓడించలేరు. మీరు ఓడిపోతే వాళ్ళకి ఎట్లాగా ఉంటుంది? ఏ సంబంధం యొక్క సంపర్కంలో అయినా సరే ఓటమిని అనుభవించటం అని అంటే ఫెయిల్ అవ్వటం. ప్రతి ఒక్కరూ కూడా మీ ముందు ఓడిపోవాలి. అప్పుడే మీరు సిద్ధి స్వరూపులుగా అవుతారు. స్వయం బాపుతోటి సర్వ సంబంధాలు జోడించడంతో అన్నిటి నుంచి మీరు విజయులుగా అవుతారు. ఎప్పుడైతే ఏ సంబంధం యొక్క సంపర్కంతో ఓటమిని చవి చూశారు అంటే పవిత్రత లోపించినట్లు. పవిత్రతలో ఓడిపోవటము అంటే బీజంలో ఏదో ఒక వ్యక్తి వైభవాలు, వస్తువు, గుణాలు, స్వభావము, వ్యక్తిత్వము యొక్క విశేషతకు ప్రభావితం అయినట్లు. వ్యక్తి మరియు వ్యక్తి యొక్క వైభవముకు ప్రభావితం అవ్వటం అంటే లోనవ్వటం. ప్రభావితం అవ్వటం అంటే బర్బాద్ అవ్వటం. వ్యక్తి యొక్క వ్యక్తిగత విశేషత, గుణమును, స్వభావం యొక్క విశేషతలను చూడాలే కానీ దానికి ఆధీనం కాకూడదు. అనగా మీరు వారికి దాతలాగా కావాలి. వ్యక్తి పైన ప్రభావితం అవటం అంటే మీరు మోసపోవటం. మోసపోయినటం అంటే ఏంటి? దుఃఖాన్ని అనుభవించటం. అపవిత్రత శక్తి మృగతృష్ణ సమానమైనటువంటి శక్తి. అది ఎండమావుల్లాగా ఉన్నా ఏదో ఉన్నట్టు భ్రమింపచేస్తూ ఉంటుంది. సంపర్క సంబంధంలో ఏదైతే ఎవరైనా సరే మంచి అనుభవం అవుతుంది అని వాళ్ళ వైపు ఆకర్షితం అయ్యారు అంటే పడిపోయినట్లు. అర్థం చేసుకుంటున్నారా? మై అచ్చాయికి తరఫ్ ప్రభావిత హో రహా హూ. ఏమనుకుంటారు మీరు? వారి యొక్క మంచితనం వైపు మేము ప్రభావితం అవుతున్నాము అనుకుంటారు. అందుకనే అలాంటి శబ్దాలే మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభావితం అవ్వటము అంటే ఆధీనం అవ్వటమే కదా. అల్పకాలిక ప్రాప్తుల్ని తన వైపుకు లాగుతున్నాయి అంటే ప్రాప్తులు. మీరు మోసపోతూ ఉన్నారు. ఇచ్చేటువంటి దాతలు మీరు. బీజము, ఫౌండేషను మీది విశ్వం మొత్తానికి. మరి మీరు ఆ యొక్క స్థితిని ఖతం చేసుకొని రంగు బిరంగి కొమ్మలు, రెమ్మలు పట్టుకొని దానికి ఊగుతూ మరి ఆధీనం అయ్యారు అంటే ఏంటి పరిస్థితి? ఫౌండేషన్ యొక్క ఆధారంతోటే కదా ఈ యొక్క కొమ్మలు, రెమ్మలు, రంగు బిరంగి రంగురంగుల
ప్రపంచము అంతా కూడా బయటపడింది. ఆ రంగుల రంగుల ప్రపంచాన్ని పట్టుకొని ఉయ్యల్లాగా ఊగవద్దు. ఊగారు పడిపోతారు. కేవలం ఫౌండేషన్ నుండి వచ్చినటువంటి కొమ్మలు రెమ్మలకి ఆధారం మీరే. మీ ద్వారానే వాటికి శక్తి లభిస్తూ ఉంటుంది, విస్తారం జరుగుతూ ఉంటుంది. ఆ విస్తారంలో మీ యొక్క సారమే ఉంటుంది, కానీ అది మర్చిపోయి విస్తారంలోకి వెళ్ళకండి. ఎప్పటి వరకైతే బీజము అనగా దాత అవి ఉంటారో, విధాతతోటి సంబంధాన్ని కలుపుకుంటూ ఉంటారు, సర్వ ప్రాప్తులు మీకు లభిస్తూ ఉంటాయి. కానీ దీన్ని మర్చిపోయి ప్రాప్తుల వెనకాల పడ్డారు అంటే మీరు ఆధీనం అయినట్లే. ఆ యొక్క రస అనుభూతి అనేది మీకు లభించదు. బాపుతోటి అనుభూతి లేని అప్పుడే ఆధీనం అయిపోతూ ఉంటారు. ఎప్పటి వరకైతే వ్యక్తితోటి, వైభవాలతోటి, వైబ్రేషన్ తోటి, భిన్న భిన్న కొమ్మలతోటి అల్పకాలిక ప్రాప్తి యొక్క మృగదృష్ణతో మీరు చూస్తూ మోసపోయారు అంటే, ప్రభావితం అయ్యి ఉన్నారు అంటే అవినాశి ప్రాప్తి నుండి వంచితులవుతారు. పవిత్రత శక్తి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్థితిని, ప్రాప్తిని పొందాలి. ఏ కార్యక్రమంలో అయినా సఫలత అనేది మీ యొక్క జన్మసిద్ధ అధికారంగా కావాలి. వాళ్ళందరూ మీకు దాసీగా అయ్యి హాజిర్ నజీర్ అయిపోవాలి. కలియుగం అంతిమంలో కూడా రజో ప్రధాన పవిత్ర ఆత్మల యొక్క శక్తి మరి ధారణ చేసి మీరు ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈనాటికి స్థూలమైన పవిత్రతను ధారణ చేసే మహాత్ములకు మానవులు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు. వారికి ప్రకృతి అంతిమ సమయం వరకు దాసి అయినట్టు ప్రమాణాలు మీరు చూసే ఉంటారు చరిత్రల్లో. ఇప్పటి వరకు ఆ మహాత్ముల యొక్క పేరు నడుస్తూనే ఉంది, వారికి పూజ కూడా జరుగుతూనే ఉంది. అపవిత్ర ఆత్మలు అక్కడికి వెళ్ళి తలకాయ ఉంచుతూ ఉంటారు. ఎందుకని ఆలోచిస్తూ ఉంటారు, మేము అపవిత్రంగా ఉన్నాం, వీడు పవిత్రంగా ఉన్నారని. చూడండి, పవిత్రతకు ఇప్పటి వరకు ఎంత మాన్యత, మహిమ, విలువ ఉన్నదో. అందుకనే పవిత్రతయే సుఖశాంతికి జనని అన్నారు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము, శాంతి, ఆనందము ఉంటుంది. పరమాత్మ ద్వారా ప్రాప్తించిన సతో ప్రధాన పవిత్రత ఎంతో గొప్ప శక్తిశాలి. శ్రేష్ఠ పవిత్ర శక్తి ముందు అపవిత్రాత్మలు తలకాయ వంచాల్సిందే, మీ పాదాలు మీద పడాల్సిందే. అపవిత్రత అనేది ఆసురీ శక్తి. శక్తి స్వరూపం యొక్క పాదాలు అపవిత్ర ఆత్మలు పట్టుకుంటేనే మీకు విజయం లభించినట్లు. అందుకనే పవిత్రత కాళ్ళ కింద ఆసురి తలకాయని చూపిస్తూ ఉంటారు. మహిషాసుర మర్దిని, శక్తి స్వరూపిణి, అసురి సంహారిణి శక్తిగా చరిత్రలో ఉంది, శాస్త్రాల్లో ఉంది. ఏదైతే పాదాల కింద నలిపేస్తూ ఉన్నదో ఆమె ఎవరు? సంపూర్ణ పవిత్ర మూర్తి. బ్రాహ్మణ జీవితము అంటే ఓడిపోయేటువంటి వాళ్ళు కాదు. మీరు నామధారి బ్రాహ్మణులు కాదు, కాంధారి బ్రాహ్మణులు. బేహద్ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొని మీ జీవితంలో పవిత్రతను ధారణ చేసేవాళ్ళు. కాబట్టి దీంట్లో అల్బేలుగా కావద్దు, సోమరితనంగా, నిర్లక్ష్యంగా ఉండద్దు. బ్రాహ్మణ జీవితానికి ఫౌండేషనే పవిత్రతా శక్తి. ఒకవేళ ఫౌండేషన్ బలహీనము అయింది అంటే సర్వ ప్రాప్తుల యొక్క గమ్యానికి, బిల్డింగ్లకి మీరు చేరలేరు. ఫౌండేషన్ సరిగ్గా ఉండపోతే దృఢంగా ఎన్ని కళల ప్రపంచంలోకి వెళ్ళాలో అది స్థిరంగా ఉండదు. కాబట్టి ఫౌండేషన్ని కదిలించవద్దు. ప్రాప్తి యొక్క స్వరూపాన్ని మీరు పొందాలి. వర్తమాన యుగం పేరు ప్రఖ్యాతులు, మహాన్ ప్రాప్తి పొందటము అనేది కాదు. మీరు అచంచలంగా ఉన్నందుకు మీ యాదుగారు కూడా ఉండిపోతూ ఉంటుంది. స్మృతి చిహ్నంగా అచల్ గారిలోకి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు యుగము శ్రేష్టమైనది, జన్మ శ్రేష్టమైనది, జ్ఞానము శ్రేష్టమైనది. కాబట్టి మీరు శ్రేష్టమైనటువంటి పవిత్రతను ధారణ చెయ్యాలి. అర్థమైందా? స్వయం కాకపోతే జ్ఞాని
ఆత్మలు భక్త ఆత్మల్ని ఏం పరివర్తన చేయగలుగుతారు? బ్రాహ్మణులై ఉండి సర్వ ప్రాప్తులు సర్వశక్తుల యొక్క వరదానాన్ని మీరు అనుభవం పొందకపోతే ఏమన్నట్టు? వంచిత ఆత్మల లేక బ్రాహ్మణాత్మల? పవిత్రత భిన్న భిన్న రూపంలో చక్కగా ఎలా ఉంటుందో తెలుసుకోండి. స్వయం ఎడల కఠినమైన దృష్టిని పెట్టుకోండి. ఏదోలే అని టైం పాస్ నడిపించొద్దు. స్ట్రిక్ట్గా మీరు కావాలి. నిమిత్తమైనటువంటి ఆత్మలు ఫౌండేషన్ విశ్వం మొత్తానికి పవిత్రమైన ప్రపంచాన్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు. పవిత్ర ప్రపంచం, పరమతత్వాల ప్రపంచం, హైయెస్ట్ ప్రపంచాన్ని తయారు చేసేటువంటి మూలాలు మీరే. ఈ విధంగా ఉంటే బాపుని కూడా నడిపించేసేటువంటి విధంగా ఉంటారు. మీరు ఇలా చేస్తే బాపు కూడా ఏదోలే నడిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఎంత ప్రాప్తమో అంతే అనేస్తారు. కానీ ధైర్యం చేసి ఒక్క అడుగు మీరు ముందుకు వేశారు, బాపు 1000 అడుగులు మీ వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటాడు. అపవిత్రతకు మహిమ లేదు. మహానత ఉన్నది అల్లా పవిత్రతకే. పవిత్రత యొక్క మహిమను తెలుసుకోండి. అదే మీ సేవా సాధన అవుతూ ఉంటుంది. ఎవరికి ప్రభావితం కారు. సహయోగం తీసుకోవటం, ఇవ్వటం అది వేరే విషయం. బాపుని మర్చిపోయి ఆత్మల యొక్క ప్రభావంలో, మాయ ప్రభావంలో పడటం అనేది ఆధీనం అవ్వటం. కాబట్టి ఏదైనా సరే, ఎక్కడి నుంచైనా సరే మిమ్మల్ని మీరు విడిపించుకోండి. నేను ఇలా చేయటం లేదు, ఇలా అయిపోయింది అని అనద్దు. బాపుని మర్చిపోతే ధర్మరాజు రూపంలో బాపు లభిస్తారు. అందరికీ కూడా శిక్షలు, జడ్జిమెంటు జరిగేదే ఉంది. ఇది తీసేయకండి, ఈజీగా వదిలేయకండి, గట్టిగా పట్టుకోండి విషయం ఏంటో. ఎందుకని? మిమ్మల్ని మీరు దాచిపెట్టుకొని నడిపిస్తే ధర్మరాజపురిలో మీరు దాగబడరు కదా. అందుకని ఏదో మీ బలహీనతలను, అపవిత్రలను దాచిపెట్టేసి పైకి మాత్రం పవిత్రంగా ఉన్నాము అని చెప్పుకుంటూ నడవకండి. ఇతరులను దోషిగా తయారు చేయకండి. మృగతృష్ణ యొక్క ఆకర్షణలోకి వెళ్ళి మోసపోవద్దు. ఈ అపవిత్రత ఫౌండేషన్లో బాపు దాదా 100% ధర్మరాజు యొక్క గుణాలను ఉపయోగిస్తారు. 13 గుణాల దండన కూడా లభిస్తూ ఉంటుంది. దానిలో మరి మీరు ఉండకూడదు. బాపు ఆ సమయంలో రహం దిల్గా కారు. ఎందుకని అంటే భగవంతుణ్ణి తండ్రిగా భావించినప్పుడు వారసత్వం ఇస్తారు. టీచర్గా భావించినప్పుడు జ్ఞానం చెప్తారు. గురువుగా అనుకున్నప్పుడు సద్గురువులాగా సద్గతినిస్తూ మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ మూడింటిని మీరు ఫాలో చేయకుండా తప్పు చేస్తే ధర్మరాజు రూపాన్ని ఎత్తుతాడు. అనగా బాపుకు తెలియదు అనుకోకండి. బాపుకు అన్నీ తెలుసు. బాపుని గుర్తించలేదు మీరు యథార్థంగా, అందుకే నడిపించేస్తూ ఉన్నారు. బాపుని ముందు ఉంచుకోండి. బాపు రూపంలోనే ధర్మరాజు రూపాన్ని కూడా చూడండి. ఎక్కడైతే బాపు ఉంటారో అక్కడ పాపం ఉండదు. మీరు పాపం చేస్తున్నారంటే అక్కడ బాపు లేరు. అందుకే మీరు ఆ యొక్క కర్మ చేస్తూ ఉన్నారు. సోమరితనంగా కావద్దు. చిన్న విషయమే కదా అనుకోవద్దు. దీని యొక్క ప్రభావం చాలా మన బుద్ధి సంస్కారంతో సూక్ష్మంగా, అతి సూక్ష్మంగా కూడా ఉంటుంది. కామన అనగా కామ వికారం యొక్క అంశయే. ఈ కోరికే కదా అంటారు. కోరికే దుఃఖానికి మూలం. ఎన్ని నెరవేరవు ఈ ప్రపంచంలో, అంత దుఃఖదాయి. కోరిక లేకుండా ప్రభావితం కారు కదా. కామన కూడా కామ వికారమే, మహాశత్రువు. దీనికి 2 రూపాల్లో వస్తూనే ఉంటుంది. కామన లేకపోతే ప్రభావితం అయ్యారు, అది మిమ్మల్ని పరేషాన్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా కీర్తన చేస్తారు కదా, కామ వికారం నరకానికి ద్వారము అని. అదేవిధంగా ఇప్పుడు మిమ్మల్ని, మీ జీవితాన్ని కూడా ఆధారం ఏంటి? పవిత్రత అనేది ధారణ చెయ్యండి. అల్పకాలిక కామనైనా సరే మరి మృగతృష్ణ సమానంగా అవి కూడా మోసం చేస్తూ ఉంటాయి. చిన్న చిన్నవిగా అని అనుకోవద్దు. చిన్నయే పెద్ద అయిపోతూ ఉంటాయి. కామన పెట్టుకోవటం అంటే మోసం పోవటమే. కాబట్టి కఠినమైన దృష్టితోటి చిన్న కోరికైనా సరే కామన పైన మరి విజయాన్ని పొందండి. మీరు ఖాళీ రూపాన్ని ధరించండి అంటూ ఉన్నారు బాపు. కామదేవుణ్ణి దగ్ధం చేసినటువంటి తపస్వి మూర్తి శంకర్ లాగా కండి, లేకపోతే మీరు జయించలేరు. ఈ యొక్క స్నేహము, మీరు స్నేహమూర్తిగా కాకపోతే
మంచి ఏంటో ఆలోచించలేరు. కొంచెం కొంచెం బాగుంది అనిపిస్తుంది. వికర్మల పైన వికరాల రూపాన్ని ధారణ చేయండి. ఇతరుల ఎడల కాదు, స్వయం మీ పైన మీరే అటెన్షన్ పెట్టుకొని వికర్మల్ని వినాశనం చేసుకొని ఫలిస్తాలాగా కండి. యోగం కుదరటం లేదు అంటే ఎక్కడ ఏమి తప్పు జరిగిందో చెకింగ్ చేసుకోండి. ఆ తప్పుని సరిదిద్దుకోండి. అప్పుడే ఏమవుతుంది, మీరు సంపూర్ణంగా తయారు కాగలుగుతారు. బ్రాహ్మణాత్మ और योग नहीं लगे या तो नहीं हो सकता. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం గ్రహించిన వాళ్ళు. జ్ఞానము అనేది ఒక సబ్జెక్ట్ అయితే, జ్ఞానం అర్థమైతే యోగం ఇంకో సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మరి ఫలిస్తాగా కావాలి అంటే జ్ఞాన యోగం అనే రెక్కలు కావాలి కదా. అందుకని యోగం కుదరటం లేదు అని బ్రాహ్మణాత్మలు జ్ఞాని ఆత్మలు అనటానికి వీల్లేదు. బ్రాహ్మణులు అంటేనే ఒక్కరితోటే ఒకే విధంగా ఉండటం, ఇంకేమీ లేదు. ఇంకెక్కడికి వెళ్తారు, అన్నీ మీకు ఒక్కరే బాపు అయిపోతే. కేవలం బ్రహ్మచర్యమే కాదు, కామ వికారంకి చాలా మంది పిల్లలు ఉంటారు. బాప్ దాదా ఒకసారి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఒక మాటలో. బ్రాహ్మణులు అంటూ ఉంటారు, బ్రాహ్మణ ఆత్మ వ్యర్థమైనటువంటి వికారి, దృష్టి వృత్తి వచ్చేస్తూ ఉంటుంది. ఇది కుల కలంకితమైనటువంటి విషయం. అంటానికి బాయి బెహన్ అంటూ ఉంటారు. చేసేటువంటి చేష్టలు సంకల్పాలు మరి వికారాత్మకంగా ఉంటే మరి మీరు బ్రాహ్మణ ఆత్మలు అన్నట్టేనా? లౌకిక బెహన్ కూడా పైన కూడా వికారీ దృష్టి ఉండదు కదా. ఈ రోజుల్లో వాయు వరుస లేకుండా సంబంధాలన్నీ కూడా అపవిత్రంగా భ్రష్టంగా అయిపోయినాయి. అందుకనే శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ ధర్మంతో, సనాతన దేవి ధర్మంతో పవిత్రమైన ప్రపంచాన్ని, దృష్టి వృత్తి కృతి వ్యవహారాన్ని తయారు చేయాలనే పరమ పవిత్రుడైన పరబ్రహ్మ పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చారు. కాబట్టి సంకల్పం వచ్చినా కూడా కుల కలంకితులు అయినట్లే. చూసుకోండి సూక్ష్మంగా. ఒక్క జన్మ కాదు, జన్మ జన్మాంతరాలు కూడా కుల కలంకితులు అవుతారు. రాజ్య భాగ్యాన్ని మీరు కాలదన్నుకున్న వాళ్ళు అవుతారు. పదమా గుణాల వికర్మ అనేది దీని ద్వారా జరుగుతూ ఉంటుంది. కేవలం వికర్మ కాదు, అది మహావికర్మ. అందుకని ఆలోచించండి, అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. ఇది పాపము అంటే యమదూతల్లాగా మీ వెనకాల వస్తూనే ఉంటారు. ఇంకా ఇది చేసినప్పుడు, కర్మ వికారి సంకల్పం చేసినప్పుడు. కాబట్టి నన్ను ఎవరు చూడటం లేదు, నేను మజాగా ఉన్నాను అనుకోకండి. ధర్మరాజ్ బాపు నిలబడే ఉన్నారు, అన్నిటినీ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి, చెకింగ్ చేసుకోండి. పాప్ చర్తా జాతా హై. ఏదో చిన్నదే కదా అనుకుంటే ఒకదాని వెనకాల ఇంకోటి వస్తూనే ఉంటుంది. కర్మలు వికర్మలు చేస్తూనే ఉంటారు. పాపం మీద పాపం పెరిగిపోతూ ఉంటుంది. ఈ పాపం అనుభవించడానికి మళ్ళా జన్మలు రావాల్సి వస్తూనే ఉంటాయి. బాప్ దాదాకు తెలుసు ఈ రిజల్ట్ ఎంత కఠినంగా ఉంటుందో అని. ఎందుకని? బాపు సాకార రూపంలో గృహస్థంలో ఉంటూ మరి ఆయన చేసినటువంటి పురుషార్థం అనుసారంగా కాల్కి కోటది దాగ్ లాగే అంటారు. ఇదంతా మాయామేయ ప్రపంచం, మరి వికారీ ప్రపంచం. కాబట్టి మచ్చ అంటుకుంటూ ఉంటుంది. శరీరంతో అయితే తడపు కర్ శరీర్ చోనా హోతా హై. వికర్మలు చేస్తే, పాపకర్మలు చేస్తే శరీరంతో తపిస్తూ శరీరం వదిలేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ యొక్క బుద్ధితోటి పాపకర్మలు చేయటము అంటేనే శరీరాన్ని కష్టపెట్టుకొని వదిలేయటం. సదా ఎదురుగా యమదూతల్లాగా మీరు చేసిన వికర్మలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనికి అంతం అనేది ఇప్పుడే. కాబట్టి వర్తమానంలో ఇప్పుడు కూడా పొరపాట్లు చేయకండి, పాపం చేయకండి. బాప్ దాదా ఎదురుగా సన్ముఖంలో కూర్చున్న పిల్లల గురించే కాదు, నలువైపులా ఉన్న పిల్లల గురించి నేను చూస్తూ చెప్తూ ఉన్న సమర్థులుగా చేయటం కోసం. ఖబర్దార్, హోషియారుగా కండి. సంజా? ఇప్పటి వరకు ఈ విషయంలో ఇంకా బలహీనత అనేది ఉన్నది, కాబట్టి దాన్ని తొలగించుకోండి అని బాపు దాదా గట్టిగా చెప్తూ ఉన్నారు. స్వయం మెడల సైగతోటే అర్థం చేసుకునేవాళ్ళు బాపు ఇషారానే ఇస్తూ ఉంటారు. సదా తమ వికల్పలు మరియు వికర్మల పైన ఖాళీ రూపాన్ని ధరించేటువంటి శ్రేష్టమైన ఆత్మలకి
సదా భిన్న భిన్న మోసం నుండి రక్షించుకునేటువంటి ఆత్మలకి, దుఃఖాల నుండి రక్షించబడేటువంటి ఆత్మలు. దుఃఖం దేనికి కారణం? కోరికే దుఃఖానికి మూలం. దుఃఖం నుండి రక్షించుకోవాలి అంటే కోరికలను వదిలేయాలి. ఇలాంటి వదిలేసిన శక్తిశాలి ఆత్మలకి బాప్ దాదా, బేహద్ బాప్ మరియు బేహద్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. అచ్చా, పరం శాంతి. बेहद के बेहद परम परम మహాశాంతి హై, మహాశాంతి హై. పవిత్రత యొక్క పరిభాషను అర్థం చేసుకొని పవిత్ర మూర్తులుగా అయ్యి పవిత్ర ప్రపంచానికి స్థాపన చేయుటకు తీసుకొని రావటానికి నిమిత్తులు అందరూ విన్నటువంటి వాళ్ళు అవుతారని భావిస్తూ ముగిస్తూ ఉన్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ దివ్య గుణాలు, పరమ గుణాలు, పరమాత్మ యొక్క గుణాలు, పరమాత్మలుగా తయారయ్యే విధి విధానాన్ని అన్నిటినీ కూడా బాపూజీ మనకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటారు. అచ్చా, నమస్తే, పరం శాంతి.